ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి ప్రాణాలకు తెగించి మంత్రి జూపల్లి రెస్క్యూ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా 13 కిలోమీటర్ల 800 మీటర్ల వరకు ఆయన లోపలికి వెళ్ళగలిగారు. చాలా రిస్క్ చేసి ఆయన ప్రాణాలను ఫనంగా పెట్టి ఆయన లోపలికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. కన్వేయర్ బెల్ట్పై 7 కిలోమీటర్లు నడిచినట్టుగా తెలుస్తుంది మంత్రి జూపల్లి కృష్ణారావు. 2 రోజులుగా పూర్తి స్థాయి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ ముఖ్యమంత్రికి వివరాలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటనకు సంబంధించి మంత్రి జూపల్లి చాలా చొరవ తీసుకొని అక్కడి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక 2 రోజులుగా దగ్గరుండి ఆయన ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో ఆయన దాదాపు 14 కిలోమీటర్ దగ్గర వరకు కూడా, అంటే 200 మీటర్ల ఇంకా 200 మీటర్లు మిగిలి ఉంది అనే వరకు కూడా ఆయన ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. కన్వేయర్ బెల్ట్పై కూడా ఆయన 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారంటే పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి సహాయక చర్యలో మంత్రి నిమగ్నమయ్యారు. ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కార్మికుల్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. ఒకసారి మనం స్క్రీన్పై చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా రిస్క్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. సొరంగంలో ఆయన మిగతా రెస్క్యూ సిబ్బందితో కలిసి ఏ రకంగా వెళ్తున్నారో ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. సొరంగంలో ఆయన తీసిన ఒక వీడియో మనకు కనబడుతోంది. స్వయంగా మంత్రి తన ప్యాంటుని పైకి మలుచుకొని అలాగే నడుచుకుంటూ కన్వేయర్ బెల్ట్పై చాలా రిస్క్ చేసి 7 కిలోమీటర్లు నడిచారు. ఒక మంత్రి అవసరమైతే అధికారులను ఆదేశించి తను అక్కడే ఉండి ఆ పనులు చక్కబెట్టే అవకాశం ఉంది. కానీ స్వయంగా మంత్రి ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. గత 2 రోజులుగా ఇప్పటికే కార్మికులు 48 గంటలు దాటింది. లోపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు. సో వారికి సంబంధించి వారి ఆచూకీ కనుగొనేందుకు మంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. మా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విజయ్. మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా రిస్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఆయన కన్వేయర్ బెల్ట్పై 7 కిలోమీటర్లు నడవడం, అలాగే సొరంగ ప్రమాద ఘటన దగ్గర దాకా వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఆ దృశ్యాలు చూస్తే మంత్రి ఎంత రిస్క్ చేస్తున్నారో మనకు కనబడుతుంది. సాధారణంగా మంత్రి అనుకుంటే అధికారులను పురమాయించవచ్చు, కానీ ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. సో జూపల్లి కృష్ణారావు ఎలాంటి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు? యశ్రామ్ దాస్ సుమారుగా 13.9 కిలోమీటర్ల సొరంగంలో 13.8 కిలోమీటర్లు కూడా ప్రయాణించి ఘటన స్థలానికి, సంఘటన జరిగినటువంటి స్థలానికి చేరుకున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు అందులో సుమారుగా 7 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పైన 7 కిలోమీటర్లు కూడా కాలినడకన రెస్క్యూ టీమ్ కు అండగా నిలబడి వారికి భరోసా కల్పించినటువంటి పరిస్థితి మంత్రి. అయితే 70 ఏళ్ల వయసులో కూడా మంత్రి జూపల్లి చేసినటువంటి ఈ సాహసాన్ని కృషి చేస్తూ ఆ కృషిని కూడా ప్రశంసిస్తున్నటువంటి నెటిజన్లు సహాయక చర్యలు స్వయంగా పాల్పంచుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారని చెప్పేసి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. 2 రోజుల క్షేత్రస్థాయి సహాయక చర్యలలో పర్యవేక్షించినటువంటి మంత్రి ఎప్పటికప్పుడు కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో మాట్లాడుతూ కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పురోగతిని తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మంత్రి. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన పైన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు మంత్రులు, అటు జూపల్లి కృష్ణారావు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా. అయితే మంత్రులతో మాట్లాడుతున్నటువంటి సీఎం కూడా ఎప్పటికప్పుడు ఆ సంఘటనల పైన అప్డేట్స్ అయితే తెలుసుకుంటా ఉన్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా కూడా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పేసి కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడేందుకు 2వ రోజు కూడా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ టీబీఎం మిషన్ సమీపం వరకు వెళ్లారు ఆ సహాయక బృందాలు. అయితే బాధితుల పేర్లు పెట్టి పిలిచినా కూడా ఎలాంటి అంటే వినికిడి గాని అంటే ఎలాంటి సమాచారం కూడా లేదు వాళ్ళ నుంచి. టన్నెల్ లోపల అంతా కూడా బురదమయంగా అయితే మారింది. టన్నెల్ లోపల పేరుకుపోయినటువంటి బురద నీటిని తొలగించేందుకు సహాయక బృందాలు కూడా ఇప్పటికే పనిలో నిమగ్నం అయితే అయ్యాయి. అహర్నిశలు కూడా వాళ్ళు నిద్రాహారాలు మాని కూడా ఆ బురద నీటిని బయటికి తోడేందుకు అయితే
తీవ్రంగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా లోకోమోటివ్ ట్రైన్ అలాగే కన్వేయర్ బెల్ట్లను ఉపయోగించి సొరంగం లోపల సుమారుగా 13.5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించారు. ఇప్పటికీ 11 నుంచి 13 కిలోమీటర్ల మధ్య ప్రాంతం నీటితో నిండి ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం నీటిని తొలగించేటువంటి ప్రక్రియ చేపట్టినటువంటి అధికారులు అది పూర్తయిన తర్వాత రెస్క్యూ కార్యకలాపాలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అడ్డంగా ఉన్నటువంటి ఇనుప కడ్డీలను తొలగిస్తే ఈ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్ళడానికి వీలవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే సొరంగంలోని విద్యుత్తు అలాగే సమాచార వ్యవస్థల వైర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అదంతా ఆ అడవి ప్రాంతం కావడంతో కనీసం మొబైల్ సిగ్నల్ కూడా అందుబాటులోకి రాలేదని, దీంతో సహాయక టీంలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో ప్రత్యేకంగా యాంటీనాలు రెడీ చేసి ఆ సమాచార వ్యవస్థ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మంత్రి జూపల్లి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన టన్నెల్ లోపల దాకా వెళ్ళారు, సొరంగం లోపలికి వెళ్ళి స్వయంగా ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేస్తున్నారు. ఆ దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా మంత్రి అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి జూపల్లి సహాయక చర్యలకు సంబంధించి మా కొలీగ్ మణికంఠ పూర్తి సమాచారం అందిస్తారు. దాదాపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పూర్తిగా 6 గంటల పాటు పూర్తిగా అక్కడికి వెళ్ళేసి అక్కడ పనులన్నీ కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్, ఏంటి దాదాపుగా 6 గంటల పాటు కూడా మీరంతా కూడా అక్కడనే ఉన్నారు, టన్నెల్ లోపలనే ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయి సహాయక చర్యలు? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అక్కడ? ఇప్పుడు ఈ డిఫెన్స్ టీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో పాటుగా నేను కూడా వాళ్ళతో పాటే చివరి దాకా వెళ్ళినా. కేవలం 100 మీటర్లు లెఫ్ట్ ఓవర్ ఉంది. ఆ 100 మీటర్లు కూడా పోవడానికి ముందు పోతూ ఉంటే కాలువలో లోపలికి పోతా ఉంది. సో వాళ్ళకి ఇంకా కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అది ప్రాసెస్లో ఉంది. సో అంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ పేర్లు పిలిచినాం, ఎవరి నుంచి రెస్పాన్స్ రాలా. అంటే వాళ్ళను చివరి వరకు పోయే ప్రయత్నం ఒకవైపున కొనసాగిస్తూ రెండో వైపున ఈ మొత్తం డీవాటరింగ్ చేయడము, వాటర్ అంతా తోడిపోయడము, అట్లాగే ఉన్నట్లు బురద మట్టిని తీయడం కోసం ఆల్రెడీ డీసిల్టింగ్ అంత ప్రాసెస్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే అయితే టీబీ మిషన్ ఉందో ఆ మిషన్ ఆ వరద తాకిడికి ఆ మట్టి దిబ్బడానికి ఆ స్పీడ్కు సుమారుగా 150 మీటర్లు కొన్ని వందల టన్నులు ఉన్నటువంటి మిషన్ మొత్తం బ్రేక్ అయ్యి ఎక్కడికో వచ్చేసింది. సో అది తీయడానికి రాదు, మొత్తం కట్ చేయాలి ఎక్కడెక్కడ. సో ఆ కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయించినాం. కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది అంటే రెండు కూడా సమాంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపున వాళ్ళను రక్షించే ప్రయత్నం, ఎందుకంటే రెండో వైపున ఇది మొత్తం డెబ్రీ క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ సంఘటన తీవ్రతను చూస్తే అంత ఈజీగా అనిపిస్తలేదు. ఎక్కడ జరగలే ఇటువంటి సంఘటనలు. ఇది మానవ తప్పిదం కాదు, ఇది భూమి పొరలలో ఎక్కడో లోపం ఉండడం మూలాన సడన్ గా అంత ఎక్కువ వాటర్ అంత బురద రావడం వల్ల 20 ఆ పార్ట్లో ఆ ప్లేస్ లో 24 అడుగుల లోతు మొత్తం మట్టి బురద పేరుకపోయింది. అక్కడికి వెళ్ళి 200 మీటర్ దాకా బురద మట్టి కిందికి వచ్చింది. 5 అడుగులు 4 అడుగులు 20 అడుగుల దాకా ఉంది. సో అంత ఈజీగా అయితే లేదు, ఏమి కూడా చెప్పలేని పరిస్థితి ఉంది, జరుగుతూ ఉంది. సరే, ఒకవైపున ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాల మనోవేదన ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరూ అధికారులతో, సంబంధిత మంత్రి గారితో, డిఫెన్స్ వాళ్ళతోటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి పురమాయించి అటు కలెక్టర్ను, ఎస్పీలను ఉరికించి అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇన్ని ప్రయత్నాలు చేసి ఉండి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు దుర్మార్గంగా ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడడం అనేది బాధ కలిగించే అంశం. నాకు ఎందుకు అనిపిస్తా ఉందంటే, ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, అటువంటి వాళ్ళం ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో నీకు ఎవరో కాదు తెలుసు కదా, బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వ వైఫల్యమే. అసలు ఈ 44 కిలోమీటర్ టన్నెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో దీన్ని మంజూరు ఇచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి గారు 25 కిలోమీటర్ టన్నెల్ తవ్వింది. 2009 వచ్చేసరికి మొత్తం కృష్ణ వరద వచ్చి కృష్ణానది మొత్తం శ్రీశైలం మునిగిపోయింది, అటు అక్కడ విజయవాడలో మొత్తం మునిగిపోయింది. అంటే 2 సంవత్సరాలు పనిచేసే పరిస్థితి రాలా, ఆ మిషన్ బయటికి రాలా. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలం ఉండి
ఆ మిగిలినటువంటి 9 కిలోమీటర్లు ఇలా మిగిలింది ఇలా చేస్తే 9 కిలోమీటర్లే. ఈ 9 కిలోమీటర్లు గత ప్రభుత్వం పూర్తి చేసింటే 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్లు అప్పు తెచ్చింది కదా. 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నిందలు వేసే కార్యక్రమం చేస్తారు. దీన్ని ఏమంటారంటే శవాల మీద పేలాలు ఎల్లుకున్నట్టుగా అంటారు. ఇంకో వాళ్ళ పద్ధతి చెప్పాలంటే రాజకీయ దివాలా కోరుతనం. ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రతిష్టనే పోతుంది తప్ప ఈ ప్రభుత్వ ప్రతిష్ట కానీ ముఖ్యమంత్రి ప్రతిష్ట కానీ పోదు. సలహాలు సూచనలు ఇవ్వాలా. మేము మంత్రిగా ఉండి లాస్ట్ చివరి దాకా పోయి వచ్చినాం కదా డిఫెన్స్ టీంతో పాటుగా. ఆ వీడియోలు పంపిస్తాం మీకు ఎట్లా చూడండి. అంటే పూర్తిగా పనులు ప్రారంభమైన కేవలం 4 రోజులలోనే ఈ ప్రమాదం జరిగింది. 4 రోజుల క్రితమే పనులు ప్రారంభమై అంటే జియోలాజికల్ సర్వే కూడా నిర్వహించలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఎప్పుడో గతంలో ఇచ్చింది. మళ్ళీ రీసెంట్ కూడా మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది. జస్ట్ ఈ పనులు జరగడం 50 days బిఫోరే రిపోర్ట్ తీసుకుని కానీ పనులు స్టార్ట్ చేసిండ్రు. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, దాచిపెట్టి దగ్గర కాదు కదా తప్పది. సింపుల్గా 10 సంవత్సరాలు చేయలే వాళ్ళు ఈ ప్రభుత్వం. రెండవది ఇది మానవ తప్పిదం కాదు. సపోజ్ అంటే గతంలో ఐ థింక్ ఇప్పుడు 2000 అటు ఉత్తరాఖండ్లో కొండ చెరువులపై ఎంతమంది కొన్ని వందల మంది చనిపోయినారు. ఎవరైనా ఊహించిండ్రా? సో ఇవన్నీ కూడా మనం ప్రిడిక్ట్ చేయలేదు. ఇది నేచర్. ఆ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో లేయర్స్ ఫార్మేషన్లో ఎక్కడో ఇప్పుడు మనం రిగ్గులు వేస్తాము, టెస్ట్ చేస్తారు, ఇలా 6 ఇంచుల వాటర్ వస్తుంది, 4 ఇంచుల వాటర్ వస్తుంది అంటారు. ఓసారి 1 ఇంచు వాటర్ వస్తుంది, ఓసారి 6 ఇంచుల వాటర్ వస్తుంది. సో అంటే అందుకే అంత యాక్యురసీ ఉండదు. థ్యాంక్ యూ. దీంట్లో కంపెనీ తప్పిదం ఏమైనా ఉందనుకోవచ్చు. అంటే చాలా మంది కంపెనీలు కూడా విమర్శిస్తున్నారు కదా. ఒక మాట, కంపెనీ తప్పిదం ఉంటే ఈ 25 కిలోమీటర్ 35 కిలోమీటర్ చేసినప్పుడు కంపెనీ కదా. దీనిలో అమెరికన్ కంపెనీ ఉంది. ఆ అమెరికన్ కూడా క్లార్క్ అతను అక్కడ ఉన్నాడు. అదృశ్యం ఏంటంటే ఆ పెద్దగా శబ్దం వచ్చి నీళ్లు మట్టి వస్తున్న సందర్భంలో ఆ అలర్ట్ చేయడం వల్ల 42 మంది బయటికి రాగలిగినారు. దాంట్లో కొందరు ఈదుకుంటూ వచ్చిండ్రు. అంటే పైన కాబట్టి పరిగెత్తుకుంటూ రాగలిగినాడు. అంటే ఆ వచ్చినటువంటి వాటర్ స్పీడ్ కంటే వాళ్ళు ముందుకు వచ్చేసారు. సో లోపల ఉన్న వాళ్ళు కిందకి ఉన్న వాళ్ళు ఇటు రాలేకపోయారు. మరి అది వాళ్ళ స్టాటస్ అనేది ఇది పూర్తిగా తెలుస్తుంది. దగ్గరుండి పర్యవేక్షించారుగా. ఇంకా ఎంత టైం, గంటల టైం పట్టొచ్చా లేకపోతే రోజుల టైం పట్టొచ్చా వారందరినీ కూడా బయటకు? విల్ సీ టుమారో మార్నింగ్. రేపు ఉదయం చెప్తారు, ఏమైతే తెలుస్తుంది. వాళ్ళు చూసిన తర్వాత బ్యాలెన్స్ చెప్తారు. థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా ఇక్కడ ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా ఈ సహాయక చర్యల్లో దాదాపుగా 6 గంటల పాటు కూడా దగ్గరుండి పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున వాటర్ కావచ్చు, అదేవిధంగా మట్టి అంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎంతకు కూడా తగదంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.